వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు వదిన. గుండెల మీద ఆడించినందుకు ఆ గుండెల మీద తన్ని వెళ్లిపోయినప్పుడే నీ మీదున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని చచ్చిపోయాయి. ఎస్ఐ గారు రమ్మంటున్నారు. కూర్చోండి. చెప్పండి. మాది బీదర్. 4 నెలల క్రితం ఇదే బెంగళూరులో మా తమ్మ. సార్ ఓకే సార్, ఓకే సార్, షూర్ సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. సార్ మనం మళ్ళీ కలుద్దామమ్మా. 2 minutes సార్. ఎస్పీ గారు ఫోన్ చేశారమ్మా. వీడేంటక్క? వీళ్ళెవరో మంచి సౌండ్ పార్టీ లాగా ఉండారా. వీళ్ళని బాగా వాడకం మొదలెట్టాలా. రేయ్ ఎక్కడికిరా? ఏమన్నా సార్, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళేసి వస్తా. ఎక్స్ట్రాలు చేయకుండా కూర్చోలేదంటే పగిలిపోతే. పగలు కూర్చుకుంటా నేను. పద్ధతిగా కూర్చోండి చెప్తున్నా సార్. కూర్చో. శ్వేత, బయలుదేరదామా? ఇచ్చిన మెడిసిన్ ఎందుకు ఫెయిల్ అయిందో కనుక్కోండి. ఈసారి అలా కాకుండా మంచి మెడిసిన్ అడిగి తీసుకురండి, సరేనా? సరే. అమ్మా శ్వేత, కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగమ్మా. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే బిడ్డ అందంగా పుడుతుంది. తాగమ్మా. ఆలోచిస్తున్నవేంటమ్మా, పాలు తాగు. తాగు శ్వేత. ఇటివమ్మా. అభి, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అది అది ఎక్కడికో చెప్పాబి. హాస్పిటల్కి వెళ్తున్నావమ్మా. హాస్పిటల్ కా? ఎందుకు? ఓ, జనరల్ చెకప్ కా? అవునత్తయ్యా.
నాకు చెప్పొచ్చు కదా, నేను వచ్చేదాన్ని. జనరల్ చెకప్పే కదమ్మా, పర్వాలేదు, మేము వెళ్ళొచ్చేస్తాం. నేను వస్తానవి. ఏదైనా అవసరం ఉంటే ఆడపిల్లకి ఆడవాళ్ళ తోడు మంచిది కదా. నేను వెళ్తానులే అత్తయ్య. నేను వెళ్తానులేమ్మా. ఆహా, తొలి కాన్పు కదా, తల్లిగాని అత్తగాని పక్కనుంటే మంచిది. తీసుకోమ్మా, పదండి, పదమ్మా. గాయత్రి, చేయి గాయం తగ్గిందా? అప్పుడే పనులు మొదలు పెట్టావేంటి? నువ్వు జరిగి నేను చేస్తాను. అవసరం లేదు, మీ గర్ల్ ఫ్రెండ్ మంచి చెడులు చూసుకోండి చాలు. అలా అనద్దు గాయత్రి, అర్థం చేసుకోమ్మా. వద్దమ్మా, నన్నంత ప్రేమగా ముద్దుగా పిలవద్దమ్మా. మళ్ళీ కరిగినా కరిగిపోతాను. గాయత్రి, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఊహ భ్రమ అని సింపుల్ గా అనేకండి. ఇది అనుభవిస్తున్న నాకు తెలుసు. ఏం తక్కువ చేస్తున్నాను మీకు? మరో ఆడదాని వైపు మీరు చూడకూడదంటే, మరో ఆడదానికి మీ మనసులో చోటివ్వకూడదంటే నేనేం చెయ్యాలి? నీకంటే గొప్పగా నన్నెవరూ చూసుకోరు గాయత్రి. నీకంటే నాకు ఏది తక్కువ కాదు, ప్రామిస్. అలాంటప్పుడు మీ బుద్ధి ఎందుకు మారిపోతుంది? మళ్ళీ అదే మాట అనకు గాయత్రి. చూడండి, భార్యాభర్తల బంధం అంటే ఒక నమ్మకం, 100 ఏళ్ల నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు కోల్పోయారు. మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను. గాయత్రి, గాయత్రి, గాయత్రి! ఏమైందిరా? నన్ను అనుమానిస్తోందిరా. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కావట్లేదు. ఆ అనుమానం రేపింది నేనేరా. అంత ఈజీగా కన్విన్స్ కాదురా. ఏం చేయాలరా? ఈసారి ఏం చూసి అనుమానించింది? కొత్తగా ఏముంటుంది? నిహారిక విషయంలోనే. ఏముంటుంది? ఇప్పుడు నేను కిరణ్, నువ్వు గాయత్రి. మామూలుగా చెప్పరా, మరీ అంత ప్రాక్టికల్ గా ఎందుకు? నా బాధ నీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ప్రాక్టికల్ గా చెప్పక తప్పదు. రాంబాబు క్యారెక్టర్ చేసినప్పటి నుంచి భయమేస్తుందిరా. ఏంటి క్యారెక్టర్ ఏంట్రా? ఏం లేదులే, చెప్పు. నేను గాయత్రిని, నువ్వు కిరణ్వి. కంటిన్యూ చెయ్యి. నేను బైక్ మీద వెళ్తుంటే నిహారిక కనిపించింది. బైక్ వాడు ర్యాష్ గా వెళ్లడంతో నిహారిక కింద పడిపోయి కాలు విరిగిపోయింది. నేను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే గాయత్రి చూసింది. ఇంటికి రాగానే ఏమడిగిందో తెలుసా? అడగరా? నేను గాయత్రిని కాదు. దాన్ని మీ బైక్ పై ఎందుకు ఎక్కించుకున్నారు? దానికి మీకు సంబంధం ఏంటి? నాకేం సంబంధం లేదు గాయత్రి, జస్ట్ హెల్ప్ చేశాను అంతే. లేదు లేదు, మీకు దాంతో ఎఫ్ఐఆర్ ఉంది. మీకు దాంతో అఫైర్ ఉంది. ఉంది, ఉంది. ఉంది, ఉంది, ఉంది.
లేదని చెప్తున్నాను కదా. ఇంత చిన్న విషయానికి రాద్దంతం చేస్తావేంటి? చేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడి మీద ఒట్టేమంటావేంటి? మీకు అది చిన్న విషయంలో అనిపించవచ్చు. నాకు చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. మీరు మరో ఆడదాన్ని మీ బైక్ పై ఎక్కించుకుని వెళ్తుంటే నేను చూసి తట్టుకోలేను. ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నారు? మిమ్మల్ని నేను నమ్మలేను, నమ్మలేను. నమ్మలేను, 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 నమ్మలేను. నమ్మలేను. గాయత్రి, ఏంటి ఈ పాటికి నువ్వు ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు? చెప్తే అర్థం కావడం లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా నీకు? రే కిరణ్, నేను వంశీన్ రా, గాయత్రిని కాను. నీ ప్రవర్తనతో నాకు మెంటలెక్కిపోతుంది. మెంటలెక్కిపోతుంది. రే కిరణ్, నేను చెప్పేది వినరా, నేను వంశీన్ రా. రే నేను చెప్పేది విను. అనుమానం 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 అనుమానం. రే కిరణ్, నేను చెప్పేది వినరా. అన్నీ అనుమానిస్తావా? రే కిరణ్, నేను చెప్పేది ఏంటో వినరా. నువ్వు చెప్పేది? రే కిరణ్, నాకు ఆ నిహారికకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా. నువ్వే ఊహించుకుంటున్నావు అన్ని. నేను చెప్పేది వినరా. ఏంటి నువ్వు చెప్పేది? రే కిరణ్, నేను చెప్పేది. ఏం చెప్తావే నువ్వు? కిరణ్, నేను చెప్పేది. ఏం చెప్తావే? కిరణ్, నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? రే కిరణ్, రే కిరణ్, రే కిరణ్, కిరణ్, నేను చెప్పేది వినరా, నా మాట విను. రే కిరణ్, నా మాట వినరా. రే సారి అనుమానించావంటే అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను నీ సంగతి. రే చెప్పేది వినరా. ఏంటి కోలా? ఇంట్లో మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? ఏం లేదు గాయత్రి, నేను కిరణ్ దొంగ పోలీస్ గేమ్ ఆడాం. నేను దొంగ, వాడు పోలీస్. దొంగను పట్టుకుని పోలీస్ కొట్టాడు, అంతే. జీవితాలతో ఆడుకుంటున్నారు, అది చాలక ఇలాంటివి కూడానా? చిచ్చి. అబ్బా,
రండి. రామ్మ శ్వేత. అబార్షన్ కోసం టాబ్లెట్స్ ఇచ్చుంటే అయిపోయేది. నేనిచ్చింది అబార్షన్ కోసం కాదు కదా. నువ్వివ్వొద్దని చెప్పావు కదా. చెప్పండి. నా కోడల్ది తొలి కాన్పు. మా ఇంటికి వారసుడు రాబోతున్నాడని మా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. నా మనవడు ముద్దుగా బొద్దుగా పుట్టడానికి, నా కోడలికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మీరు మంచి మందులు రాసిస్తే నేనే దగ్గరుండి నా కోడల చేత వాడిస్తాను. ఈ డాక్టర్ గారు చాలా ఫేమస్ అమ్మా. మంచి మందులు రాస్తారు. బిడ్డ బాగా పెరుగుతుంది, చాలా అందంగా పుడుతుంది. మా అమ్మగారు అడిగినట్లు మంచి టాబ్లెట్స్ ఇవ్వండి డాక్టర్. బిడ్డ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. వీలైతే స్కానింగ్ ఏమైనా రాస్తారా? అబి, డాక్టర్ గారికి నువ్వు అవన్నీ చెప్పాలా? ఆవిడికి తెలీదా? డాక్టర్ గారికి అవన్నీ తెలుసమ్మా, కాదనలేదు. కానీ స్కానింగ్ చేస్తే బిడ్డ ఏ స్టేజ్లో ఉందో తెలిసి బిడ్డ బాగా పెరగడానికి ఇంకా మంచి మందులు రాస్తారు కదా అని అడిగాను. డాక్టర్, స్కానింగ్ రాస్తారా? రాస్తాను. స్కానింగ్ చేయించి రిపోర్ట్ తీసుకురండి. అలాగే డాక్టర్. రామ్మా. అమ్మా, నువ్వు శ్వేతకి స్కానింగ్ చేస్తుండు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను. అలాగే. ఓకే, పదమ్మా. మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ఎందుకు పనిచేయలేదు? ఎందుకు అబార్షన్ కాలేదో నిజం చెప్పండి. మీరు చేసిన మిస్టేక్ వల్ల ఇంట్లో అందరికీ నా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పండి, నిజం చెప్పండి. మిస్టర్, అప్పుడప్పుడు ఇలాంటివి ఫెయిల్ అవుతూ ఉంటాయి. 100% గ్యారంటీ అని చెప్పలేము. అబార్షన్ చేయడమే పెద్ద క్రైమ్. పోనీలే అని మీరు చెప్పిన రీజన్ జెన్యూన్ గా ఉందని హెల్ప్ చేస్తే నన్ను దబాయిస్తారేంటి? మిస్టేక్ నాది కాదు, మీది. మీరు జాగ్రత్త పడుంటే మీ ఇంట్లో ఈ విషయం తెలుసుండేదే కాదు. నెక్స్ట్ మీటింగ్ లో నేను స్కాన్ చేసి అబార్షన్ కాకపోయుంటే మెడిసిన్ మార్చి రాసుండేదాన్ని. ఇదంతా తెలుసుకోకుండా నన్ను నిందిస్తారేంటి?
హలో డాక్టర్ చెప్పండి. మీ బావొచ్చాడు. ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఎందుకిలా చేశావని దబాయించాడు. భయపడి నిజం చెప్పేశారా ఏంటి? అంత ఈజీగా చెప్పేస్తానా ఏంటి? ఏం చెప్పి కవర్ చేశారు? కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయని చెప్పానులే. నమ్మాడా? నమ్మాడు. గుడ్, బాగా మేనేజ్ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ బావని చూస్తే కొంచెం భయమేసింది. జాగ్రత్త. ఆ భయంలో నా పేరెప్పుడైనా బయట పెట్టేయగలరు? ఛాన్సే లేదు. ఓకే, బాయ్. బాయ్. బావా ఈ ఆర్పి షార్ట్ టైమ్ లో కోటీశ్వరుడు అయిపోతాడు బావా. అయిపోవా మరిది. ఆర్పి స్టార్ హోటల్స్, ఆర్పి షాపింగ్ మాల్స్, ఆర్పి మల్టీప్లెక్స్ థియేటర్స్ కట్టించేస్తాడు బావా. కట్టించే బామర్ది. వాటన్నిటికీ నువ్వే అంటే మేనేజర్నా? కాదు బావా, సెక్యూరిటీ గార్డువే. ఓకే బాయ్ బావా. నీ ఆటో పంచులు తగలయ్యా. ఏదో కథ ఈ రోజు తెలిస్తే బెంగళూరులో ఉండేటువంటి జబర్దస్త్ చూపిస్తా బావా వీళ్ళక. ఆర్పి అంటే పేరు కాదు, అదొక్క బ్రాండ్ అని ముద్ర పడిపోవాలంతే. అంటే ఏం చేయాలి దానికి? కారు అదిరిందే, కస్టమర్లు ఏమాత్రం ఉంటారో చూడాలా. పురే, ఈ మనిషి ఆ రోజు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి రేప్ కేసు ఏదో చెప్పినాడు. ఆ మనిషి కదా ఇతనా? అతనే. నువ్వు చాలా రోజుల నుంచి గాయత్రి వెంట పడుతున్నావు. ఏం చేసావు? వేలు కూడా టచ్ చేయలేకపోయావు. నేను చెప్పింది వింటే నెల రోజుల్లో గాయత్రిని కిరణ్ని విడగొట్టేస్తాను. ఎలా ఉన్నావు రాజా? ఎవడ్రా నువ్వు? ఆర్పిన్ రాజా. అయితే నీ పేరు రిషి, మీ అక్క పేరు శశి. మంచి కాక మీద ఉన్నప్పుడు ఒక పిట్టను పుట్టలో పడేసావు, దాని జీవితం నాశనం చేశావు. అవునా కదా రాజా? రేయ్, ఎక్కడుందిరా అమ్మాయి? రాజా, ఇందాక దాకా నీతో నాకు అవసరం, ఎప్పటి నుంచి నాతో నీకు అవసరం. కాబట్టి కాలర్ పట్టి బెదిరించకూడదు, కాక పట్టి కనుక్కోవాలా.